హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు ఎపిసోడ్ అయిపోగానే నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ కవర్ చేయగలుగుతానో అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను. నేనేమైనా పాయింట్స్ మిస్ అయినట్టయితే కమెంట్ చేయండి కింద. ఎక్కడ స్కిప్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి. సో ఫస్ట్ చూపించడమే మనకి నిన్నటి దాని గురించి అదే డిస్కషన్ అవుతుంది. మణికంఠని ఎలిమినేట్ చేద్దామని, అంటే ఇంట్లోంచి బయటికి పంపిద్దామని అనుకున్నారు కదా. సో దాని గురించి డిస్కషన్ అయితే అవుతుంది మణికంఠ గారికి అండ్ ఆదిత్య గారికి. దాంట్లో మధ్యలో నిఖిల్ కూడా వచ్చాడు. సో మణికంఠ ఆదిత్య మాట్లాడుకునేటప్పుడు ఆదిత్య చెప్తున్నాడు, అంటే ఒక్క రోజులో ఒక నాట్ ఈవెన్ 24 hours కూడా కాకముందు పాయింట్ ఏమీ ఉండదు ఎవరినైనా ఇంట్లోంచి బయటకు పంపించడానికి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మణికంఠకి నేను వచ్చిన సిచ్యువేషన్ అది అని చెప్పి తను కూడా తన పాయింట్ చెప్తున్నాడు. అప్పుడు నిఖిల్ వచ్చి కొంచెం కామ్ డౌన్ చేయడానికి ట్రై చేశాడు. ఆ కామ్ డౌన్ చేసే సిచ్యువేషన్లో ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. సో నిఖిల్ మాట్లాడిన దాంట్లో మణికంఠకు అర్థమైంది ఏంటంటే, నేను ఎల్డర్స్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నా అనేది ప్రూవ్ చేద్దామని నువ్వు అనుకుంటున్నావు అనేది మణికంఠ మైండ్ సెట్లో ఉంది. సో అదే ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడేమో అని మణికంఠ అయితే అనుకుంటున్నాడు. తనకి కొంచెం మెచ్యూరిటీ లేదనాలో, లేకపోతే ఇంకా చూడాలి, ఇంకా నేర్చుకోవాలి అనాలో, మేబీ ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుంటాడేమో, చూడాలి మనం వెయిట్ చేసి అయితే. సో నాకు ఇంకొక పాయింట్, ఫస్ట్ పాయింట్లో ఏమనిపించింది, తను బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడు మణికంఠ అని అనిపించింది. కానీ దాని తర్వాత మళ్ళీ విష్ణుప్రియతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తను మిమ్మల్ని చూస్తే గుడ్ వైబ్స్ వస్తాయి, నాకు అసలు పంపించాలని లేదు, బట్ ఎవరిని పంపించాలో అర్థం కాక మిమ్మల్ని పంపించేశాను. సో మీకు ఓట్ చేశాను, గుడ్ వైబ్స్ ఉన్నాయి, మిమ్మల్ని చూస్తే సెన్సిటివ్గా అనిపిస్తారు, ఫెమినిటీ ఉంటుంది అంటే హీ గాట్ అఫెండెడ్ మణికంఠ. ఫెమినిటీ అనే వర్డ్ కావచ్చు, తెలుగులో ఏం యూస్ చేస్తారో తెలియదు అని విష్ణుప్రియ చెప్పిన తర్వాత నాకు అది ఏం వర్డ్ అనాలో తెలియక అన్నాను. అన్న తర్వాత మణికంఠ వాజ్ లైక్, మరి ఏం వర్డ్ అనాలో తెలియకపోతే ఫెమినిటీ అనేస్తావా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. మళ్ళీ దాన్ని అక్కడే ఆపేస్తే అయిపోయేది, అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ప్రొలాంగ్ చేస్తున్నట్టు కొంచెం అనిపించింది. సో కొంచెం మెచ్యూరిటీ ఉంటే అక్కడే ఆపేసేవాడేమో అనిపించింది నాకు. అక్కడి నుంచి మళ్ళీ తను అలా ఉంది, నాకు వైఫ్ ఉంది, నాకు పిల్లు ఉంది, చిన్న పాప అని చెప్పేసి అలా ప్రొలాంగ్ చేయడం మంచిగా అనిపించలేదు నాకైతే. బట్ ఇంకా మెచ్యూరిటీ అయితే రావాలని నాకు ఇవాళ ఎపిసోడ్కి అయితే అనిపించింది మణికంఠకి. మ్యాటర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయిపోయింది. టక్కర్ మార్ అని సాంగ్తో అందరూ ఫస్ట్ డే కదా ఫుల్ జోష్గా డాన్స్ చేసేసి డే అయితే స్టార్ట్ చేశారు. ఆ డే స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ రేషన్ పంపించాడు, కావాల్సిన నిత్యావసర వస్తువులు అని చెప్పి కొన్ని రోజులకి సరిపడా అని చెప్పి పంపించాడు. ఫస్ట్ అన్ని ప్రొవిజన్స్ పంపించి తర్వాత కొన్ని వెజిటేబుల్స్ కూడా పంపించాడు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది ఫస్ట్ డే. సోనియా అండ్ బేబక్క వాళ్ళు కిచెన్లో, దానికంటే ముందు ఏంటి, అక్కడ నిఖిల్ వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. ఇవాటి వరకైతే మనకు కనిపించింది అన్నిట్లో ఇనిషియేటివ్ తీసుకుంటున్నట్టే, ఫస్ట్ నేనే ఉన్నా అని ప్రెజెన్స్ అయితే తీసుకున్నాడు. సో నిఖిల్ వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, మీరు ఇది చేయండి అంటే తనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత కిచెన్ వర్క్లో బేబక్క అండ్ సోనియా గారు వాళ్ళిద్దరు కిచెన్లో ఉన్నారు. అక్కడ వాళ్ళు పప్పు ఏదో ఉడకబెడుతున్నట్టున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చి మళ్ళీ కూర్చొని సోనియా ఒక పాయింట్ అయితే రేస్ చేసింది, ఇంత రెస్పాన్సిబుల్గా ఎందుకున్నారని చెప్పేసి బేబక్కని అన్నది అని చెప్పేసి ఒక మాట వచ్చింది. సో బేబక్క మాత్రం చాలా సైలెంట్గా ఎందుకలా అంటుంది అని చెప్పి ఒక లుక్ ఇస్తుంది తప్ప ఏం మాట్లాడట్లేదు. మేబీ తను కుక్కర్ పెట్టింది, అది చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నదేమో, కానీ అప్పటికే సోనియా వాజ్ ఫైరింగ్. సడన్గా టాస్క్ ఇస్తే ఎలా, ఏం తినలేదు, ఎనర్జీ లేదు అనే పర్స్పెక్టివ్లో తను ఉంది. మేబీ తన పర్స్పెక్టివ్లో తను కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ బేబక్క మాత్రం తను అనుకునేది ఏంటి, కామ్గా అనిపించింది. అంటే సడన్గా టాస్క్ వస్తే ఎలా అని చెప్పేసి తను అనుకుంటుంది, కానీ కొంచెం కుక్కర్ చల్లగైన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పేసి తను అనుకుంది. దాంట్లో మిస్కమ్యూనికేషన్ అని చెప్పాలి. కానీ సోనియా గారు అంత హైప్గా చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించింది ఆ సిచ్యువేషన్లో. నార్మల్గా కూడా చెప్పొచ్చు, చల్లగైందేమో చూద్దారా, లేకపోతే నేను చూడనా అని అంటే అయిపోతుంది. దాన్ని ఎందుకో స్పేస్ క్రియేట్ చేసుకుందేమో అనిపించింది. అక్కడి నుంచి నెక్స్ట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఈసారి క్యాప్టెన్స్ లేరు కానీ 3 చీఫ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. 3 చీఫ్స్ ఉంటారు, 3 చీఫ్స్లో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు 3 చీఫ్స్ కోసం. ఆ 6 మెంబర్స్లో నిఖిల్, నబీల్, యశ్వి, శేఖర్ బాషా, బేబక్క
అండ్ ఇంకొకరు ఎవరబ్బా నైనిక వీళ్ళ ఆరుగురిని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ ఆరుగురిని సెలెక్ట్ చేసుకొని ఆ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత శేఖర్ పాషా, బేబక్క అండ్ నబీల్ వీళ్ళు ఇంకొకరు ఎవరో ఉండే, సో వాళ్ళందరూ ఆరెంజెస్తో ఆడుతున్నారు అనమాట. అక్కడ కూడా మళ్ళీ సోనియా గారు స్పేస్ తీసుకున్నట్టు అనిపించింది. అంటే అక్కడ స్పేస్ తీసుకుందో లేదో తెలియదు కానీ మణికంఠ పాయింట్ ఇచ్చాడు, నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి సోనియా అంది. సో అక్కడ ఏమైంది, ఆరెంజెస్తో ఆడుతుంటే మీరు ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారని చెప్పి సోనియా పాయింట్ తీసుకొచ్చింది. సో సోనియా పాయింట్ తీసుకొచ్చిన తర్వాత శేఖర్ పాషా గారికి సోనియా గారికి కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే అయ్యింది. ఏమైంది అంటే, నేను ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, జాతీయ జెండా అండ్ ఫుడ్ రెండు ఒకటేనా అంటే అవును ఒకటే అని చెప్పేసి సోనియా గారు ఇలా కొంచెం కాన్వర్జేషన్ అయితే అయ్యింది. కొంచెం గట్టిగానే అనిపించింది. సోనియా మనుషులైతే అలా తినరు, మీరు ఆడతారు, ఆడి మళ్ళీ అదే ఫుడ్ అక్కడ పెడితే మేము తినాల్సి వస్తుందని సోనియా చెప్పారు. అండ్ శేఖర్ భాష వచ్చేసి అంటే ఇది కింద పడితే తింటే మేము పశువులమా, అంటే మీరు మనుషులు, నువ్వు టచ్ చేయడానికి రైట్ లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు, నువ్వెవరు రూల్స్ సెట్ చేయడానికి అని చెప్పి శేఖర్ భాష మాట్లాడుతున్నాడు. సోనియా ఏమో మీరు మనుషులైతే అలా తినరు అని చెప్పేసి అనేసరికి తనకి కొంచెం కోపం వచ్చేసి నేను తింటున్నాను, ఇది నేను పశువునా, నేను పశువునా అని శేఖర్ భాష మాట్లాడతాం. ఇవన్నీ కొంచెం కోపంగానే ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళిద్దరైతే వెళ్ళి మాట్లాడుకున్నారు. శేఖర్ పాషా వెళ్ళి సోనియాతో మాట్లాడి అక్కడైతే సెట్ చేసుకున్నట్టే అనిపించింది. ఇతని దగ్గర అదైతే ఉన్నట్టు అనిపిస్తుంది. శేఖర్ పాషా మాట్లాడుతున్నాడు, మళ్ళీ వెళ్ళి మాట్లాడి సెట్ చేసుకుంటున్నాడు. ఏ ఆర్గ్యుమెంట్ అయినా కానీ వెళ్ళి మాట్లాడుకుంటున్నట్టు అయితే కనిపిస్తుంది. దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత నిఖిల్తో శేఖర్ పాషా వెళ్తూ మాట్లాడుతున్నారు. ఈ బక్కబాబు అంటే నాకు అనిపించింది, బక్కబాబు ఈయన కూడా బక్కగానే ఉన్నాడు కదా అనుకున్నాను, కానీ సో నాకంటే బక్కగా ఉన్నాడు కదా అని శేఖర్ పాషా కూడా ఒప్పుకున్నాడు. సో బక్కబాబు అని మణికంఠని అని అందరితో మాట్లాడుతున్నట్టు, ఎవరితో మాట్లాడుతున్నట్టు లేడు కానీ అందరితో మాట్లాడుతున్నట్టు అనే కాన్వర్జేషన్ అయితే వాళ్ళిద్దరికీ నచ్చింది. అక్కడి నుంచి నెక్స్ట్ గేమ్ అనౌన్స్మెంట్ బిగ్ బాస్ చేశారు. 7 o'clock అలా స్టార్ట్ అయింది గేమ్. అంటే అనౌన్స్మెంట్ వచ్చింది, పట్టుకొని ఉండండి వదలకండి అనేది గేమ్. సో ఒక మంచి కేజ్ సెటప్ చేశారు, ఒక స్పిన్ వీల్ ఉంది. సో ఆ కేజ్లో అన్ని తాడ్లు కట్టున్నాయి, డిఫరెంట్ కలర్స్ తాడ్లు కట్టున్నాయి. స్పిన్ వీల్ పైన కొన్ని తాడ్లు పెట్టి ఉన్నాయి, స్టిక్ చేసి ఉన్నాయి. సో సంచాలకి ఏంటి, తాడు వీల్ని స్పిన్ చేయాలి. వీల్ని స్పిన్ చేసిన తర్వాత ఏ కలర్ అయితే అక్కడ వస్తుందో ఆ తాడుని వెళ్ళి కట్ చేయాలి. సో పార్టిసిపెంట్స్ ఎవరైతే 6 ఉన్నారో ఆ 6 ఒక్కొక్క తాడు పైన నిల్చుని ఉండాలి. సో రూల్ ప్రకారం ఒక స్పిన్ చేసినప్పుడు ఆ వీల్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తాడు కట్ చేయాలి. ఆ తాడు పైన ఎవరైనా ఉంటే కట్ చేసే ముందే వేరే తాడుకి షిఫ్ట్ అవ్వాలి. కింద గ్రౌండ్కి, భూమికి ఆనకూడదు, కేజ్ నుంచి బయటికి రాకూడదు. సో కేజ్ని కూడా ముట్టుకోవద్దు, ఇది రూల్. సో సంచాలక్గా అభయ్ నవీన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దెన్ ఫస్ట్ స్పిన్ చేశాడు అభయ్ నవీన్. బ్రౌన్ కలర్ వచ్చింది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిపైన ఎవరు లేరు లక్కీలీ ఫస్ట్ దానికి. దాని తర్వాత సెకండ్ ఎల్లో కలర్ పైన బేబక్క ఆ తాడు పైన నిల్చొని ఉండింది. సో కట్ చేసే ముందే అక్కడి నుంచి వెనక్కి షిఫ్ట్ అయిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ బ్రౌన్, తర్వాత ఎల్లో, నాకు తెలిసిన తర్వాత బ్లాక్ కలర్ తాడు వచ్చింది స్పిన్ చేసినప్పుడు. బ్లాక్ కలర్ తాడు కట్ చేసే ముందే మళ్ళీ దానిపైన నైనిక మళ్ళీ వెనక్కి షిఫ్ట్ అయిపోయింది. సో వస్తున్నా కొద్దీ వెనక్కి షిఫ్ట్ అవుతున్నారు పార్టిసిపెంట్స్ కూడా. సో ఎల్లో తాడు మీది కట్ చేసి వెనక్కి వెళ్ళిన తర్వాత థర్డ్ టైం ఎప్పుడైతే బ్లాక్ కలర్ వచ్చిందో బ్లాక్ కలర్ తాడు పైన నైనిక ఉంటే వెనక్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ టైంలో బేబక్క కాలు కింద పెట్టినట్టు కనిపించింది అభయ్ నవీన్కి. నేను చూసినంత వరకు నాకు అంత క్లియర్గా అనిపించలేదు. మనం టీవీలో చూసేదానికి తను అక్కడ కిందే కూర్చొని ఉన్నాడు. సో దగ్గర నుంచి చూసిన దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. కింద పెట్టేసింది అన్నాడు. సో సంచాలకి చెప్పాడు కాబట్టి దట్ ఈస్ ద డిసిషన్. సో బేబక్క బయటకు వచ్చేసారు. అక్కడి నుంచి నైనిక మళ్ళీ నెక్స్ట్ వెనక్కి షిఫ్ట్ అయిపోయింది. తాడు కట్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిన తర్వాత గ్రే కలర్ వచ్చినప్పుడు కట్ చేసిన తర్వాత అందరూ ఒకే దగ్గర ఉన్నారు, ఒక గ్రూప్ లాగా. సో అప్పుడు శేఖర్ పాషా వాళ్ళందరూ మొత్తం నబీల్ కానీ అందరూ ఒకరే ఉండాలి కదా అని చెప్పేసి ఊపుతున్నారు. ఎవరైతే కింద పడతారో వాళ్ళు అవుట్ అని చెప్పేసి గట్టిగా ఊపేసరికి యశ్వి కింద పడిపోయింది. సో తను అవుట్ అయిపోయింది. ఆల్రెడీ ఇద్దరు అవుట్ అయిపోయారు, బేబక్క అండ్ యశ్వి. దాని తర్వాత మళ్ళీ గట్టిగా ఊపేసరికి నబీల్ ఉన్నారు, శేఖర్ పాషా వెళ్ళిపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ నబీల్ కూడా అవుట్ అయిపోయాడు. బెస్ట్ ప్లే అనిపించింది నైనికాది. నిఖిల్ పట్టుకునే ఉన్నాడు, ఏ తాడు పైన ఉన్నాడో ఆ తాడు పైన అయితే సేఫ్గానే ఉన్నాడు. సో తను బ్లూ థ్రెడ్ కూడా కట్ అయిన తర్వాత ఇద్దరే ఉన్నారు. అప్పుడు
నిఖిల్ అండ్ నైనిక గట్టిగా పట్టుకుంది. షీ గేవ్ రియలీ వెరీ గుడ్ ఎఫర్ట్ అనిపించింది. ద బెస్ట్ ప్లే నైనికాది నాకు అనిపించినంత వరకు. మీకు ఎవరి గేమ్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ లాస్ట్లో నైనిక జుట్టు కొంచెం గ్రౌండ్ కానీ తను అవుట్ అవ్వాల్సి వచ్చింది. బట్ అదర్వైజ్ తను చాలా గట్టిగా బ్యాలెన్స్ చేసుకుంది. ఐ లైక్ హర్ గేమ్. అభయ్ నవీన్ నిఖిల్ని విన్నర్ అని డిక్లేర్ చేశాడు. అండ్ నిఖిల్ ఫస్ట్ చీఫ్, హీ ఈజ్ ద ఫస్ట్ చీఫ్. దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళందరూ కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యారు. శేఖర్ పాషా జోకులు ఏంటో అర్థం కావట్లేదు, కుళ్ళు జోకులు ఉంటాయి కదా. ఆనియన్ అని చెప్పి ఏదో టాపిక్ వస్తే ఆనియన్ తినకూడదు ఇక్కడ ఏంటి నబిల్ సైనస్ ప్రాబ్లమ్ అని ఆనియన్ తినకూడదని విష్ణుప్రియ అంటే శేఖర్ పాషా ఆనియన్ అని ఒకసారి మళ్ళీ ఆనియన్ ఇవ్వను, ఆ గేమ్కి రిలేటెడ్గా అనుకోవాలా లేకపోతే ఏంటో ఇవ్వను, నా స్పిరిట్ ఏంటో తెలుసా అని నబిల్. దాని తర్వాత అంటే హాస్పిటల్లో ఇంజక్షన్ వేసే ముందు స్పిరిట్ అంటారు చూడు, ఆ స్పిరిట్ అని కుళ్ళు జోకులు వేస్తున్నాడు శేఖర్ పాషా. సరే పోనీయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకా 5 ఉన్నారు కదా, 5 ఇంకొకరు చీఫ్గా సెలెక్ట్ కావాలని చెప్పి మళ్ళీ గేమ్ పెట్టారు. సో అక్కడ స్టార్ట్ లైన్ ఎండ్ లైన్ ఉంది. ఏమంటారు వాటిని, టవర్స్ బిల్డ్ చేయాలని చెప్పేసి బ్యారిగేట్స్ లేకుండా వాటితో కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎండ్ లైన్ వరకు వెళ్ళి అక్కడ టవర్ లాగా ఎవరు ఫస్ట్ బిల్డ్ చేస్తే వాళ్ళు విన్నర్ అని చెప్పేసి అన్నారు. ఇందులో నబీల్ అండ్ నైనిక వాళ్ళిద్దరూ రియల్గా దే గేవ్ దేర్ బెస్ట్. బేబక్క పాపం తన పర్సనాలిటీ వల్ల లేకపోతే స్లో ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్ళింది. యశ్వి ట్రై చేసింది బాగానే, కానీ మధ్యలో తను కూడా పాపం గివప్ ఇచ్చేసింది. సో యష్మి అవుట్ అయిపోయింది. అండ్ ఎవరు దాని తర్వాత బేబక్క అవుట్ అయిపోయింది, నబీల్ అవుట్ అయిపోయాడు. పాపం నైనిక షీ గేవ్ ద బెస్ట్. తను చాలా హాప్ చేస్తూ వెళ్ళి షీ గేవ్ హర్ బెస్ట్ అండ్ షీ ఈజ్ ద విన్నర్ ఫర్ ద సెకండ్ గేమ్. సెకండ్ చీఫ్గా నైనిక గెలిచింది. దాని తర్వాత థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేయడం కోసం బిగ్ బాస్ స్టార్ట్ చేసేసారు గేమ్. వీళ్ళిద్దరిని ఫస్ట్ చీఫ్ అండ్ సెకండ్ చీఫ్ నిఖిల్ అండ్ నైనికని వాళ్ళ డిసిషన్ చెప్పమన్నారు. మీరే థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేయాలి. దానికి అంటే ఎవరిని క్రష్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగాడు. అడిగిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళి ఒక రూమ్లో డిస్కస్ చేసుకున్నారు. నేను అనుకున్నా ఫస్ట్ నిఖిల్ యశ్విని తన స్ట్రాటజీ తనకుంది. ఫస్ట్ నబిల్ గురించి డిస్కషన్ వచ్చింది వాళ్ళిద్దరికి. నబిల్ ఓకే బెటరే, కానీ యశ్వికి స్ట్రాటజీ ఉంది అంటే ఓకే ఫైన్, స్ట్రాటజీ ఉంది అంటున్నాడంటే సెలెక్ట్ చెయ్యడేమో అనుకున్నాను నేను, కానీ ఓకే ఫైన్. దాని తర్వాత యశ్వి అయిపోయింది. శేఖర్ పాషాకి కొంచెం కోపం ఎక్కువ, హ్యాండిల్ చేయలేడేమో అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వచ్చింది. హీ కాంట్ కంట్రోల్ అండ్ డైరెక్ట్గా చెప్పేసింది. అండ్ బేబక్క గురించి కూడా తనకి కమాండ్ లేదు అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ వచ్చింది. ఇంకెవరైనా మిస్ అవుతున్నానా, 4 వచ్చేసారు, 5, 6, నైనిక. దెన్ అంతే 4 గురించి ఆ డిస్కషన్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి అంత సెటప్ అయితే పెట్టారు. 4 పేర్లు పెట్టి ఎవరిని క్రష్ చేయాలనుకుంటున్నారని డిసిషన్ చెప్పమన్న తర్వాత ఫస్ట్ క్రష్ చేయడానికి నబీల్ని సెలెక్ట్ చేసుకున్నారు. నిఖిల్ అండ్ నైనిక వెళ్ళి నబీల్ది డ్రీమ్ అనేది క్రష్ చేసేసి రీజన్ చెప్పమంటే నబీల్ని ఎక్కువగా మాట్లాడలేదు, ఎక్కడ కలిసినట్టు కనిపించలేదు అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. అండ్ అంత కమాండ్ లేదు అని నైనిక ఒక రీజన్ ఇచ్చింది. అంత మీరు ఎక్కడ చూసారు, నేను మాట్లాడదాం అనుకుంటే మీరే ఫస్ట్ మాట్లాడుతున్నారు కదా అని నబీల్ కూడా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఇంకా డిసిషన్ అయిపోయింది కాబట్టి ఇంకేం చేయాలో తెలియక మీరు మొత్తం నేను మాట్లాడేది వినాలి కదా, నేను ఎవరితో ఉంటున్నానో లేదో అనేది చూడాలి కదా అని చెప్పేసి నబీల్ కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. బట్ డిసిషన్ అయిపోయింది కాబట్టి తను రెస్పెక్ట్ చేసి కూర్చున్నాడు. అండ్ దాని తర్వాత శేఖర్ పాషా సెకండ్ కాదు బేబక్కతో మాట్లాడాడు. బేబక్కని సెలెక్ట్ చేసిన తర్వాత తనకి కమాండ్ లేదు అన్న తర్వాత చెప్పలేదు, ఇంకా రీజన్ కూడా చెప్పలేదు. బేబక్క షీ వాస్ లైక్ ఓకే మీ రీజన్స్ మీకు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి కూర్చుంది. నెక్స్ట్ శేఖర్ పాషా అన్నారు. శేఖర్ పాషా అన్న తర్వాత ఎందుకు లేదు అంటే నిఖిల్ ఏమో మీకు హైపర్ అయిపోతాడు తొందరగా, అంత బ్యాలెన్సింగ్ లేదు అంటే మీరు కంట్రోల్ చేయలేరేమో అని చెప్పేసి ఒక రీజన్ చెప్పాడు. నైనిక ఏమో నాకు కొంచెం సేఫ్గా, నాకు ఎవరైనా ఇప్పుడు సేఫ్గా ఉంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అందరూ పడుకున్నాక పడుకోవాలి, ఐ కేర్ అబౌట్ యూ, మీరు మీ మీద కేరింగ్ ఉంది కాబట్టి మీరు తొందరగా పడుకోవాలి అనే ఉద్దేశంతో అదేంటో నాకు అర్థం కాలే ఆ రీజను, కానీ ఇంకా చెప్పేసింది. దాని తర్వాత అంటే అక్కడ విన్నర్ డిక్లేర్ అయిపోయారు. నెక్స్ట్ చీఫ్ ఎవరు అనేది డిక్లేర్ అయిపోయారు యశ్వి అని. కానీ అప్పుడు బేబక్క మళ్ళీ వచ్చి అసలు నన్ను ఎందుకు వద్దు అన్నారు అనే రీజన్ అప్పుడు అడుగుతుంది. మళ్ళీ ఏంటి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్పి నైనిక గట్టిగా మాట్లాడింది. ఇక్కడ నాకు నైనిక నచ్చింది. అండ్ బేబక్క
కూడా ఫస్టే డిఫైన్ చేసుకొని ఉంటే అయిపోయేది. నైనిక ఏమంది, ఇందుకే వద్దన్నాం మేము, మీరు ఈజీగా వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో మిగతా విషయాల్లో కూడా కమాండ్ లేకపోతుండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చి మాట్లాడుతున్నారు అనే విషయంగా నైనిక చెప్పింది. విచ్ వాస్ ట్రూ అనిపించింది. తను సాఫ్ట్గా ఉంది, కానీ బేబక్క చెప్పింది ఏంటి, నాకు ఇచ్చి చూడండి, ఇస్తే నేను బాగా చేస్తాను అని చెప్పింది. అదే ముందు చెప్తే బాగుండేది. తర్వాత ఇల్లి వచ్చి కూర్చొని చెప్పిన తర్వాత అది కరెక్ట్ కాదు. సీతక్క వాళ్ళు చెప్తున్నారు, మణికంఠ చెప్తున్నారు, ఎందుకు కాదో అడుగు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చి అడిగే బదులు ముందే అంటే అయిపోయేది. సో అది అక్కడి వరకు అనిపించింది. కమింగ్ టు థర్డ్ చీఫ్ ప్రియాంక కాదు కదా, అయ్యో అమన్, ఓ సారీ ఫ్రెండ్షిప్ అది ఆ సీజన్ కదా. ఇక్కడ యశ్వి, నేను ఫస్ట్ నిఖిల్ యశ్వి స్ట్రాటజీతో వచ్చింది అది ఇది అనుకుంటే, అరే నిజమే కదా, సెలెక్ట్ చేయడేమో అనుకున్నాను, నబిల్ని సెలెక్ట్ చేస్తాడేమో అనుకున్నాను నేను. కానీ ఏం చేశాడు, యశ్వినే సెలెక్ట్ చేశాడు. ఇక్కడ మళ్ళీ నాకు అదే రిపీట్ అవుతుందేమో, ఫ్రెండ్షిప్ ఒక్కటే రోజులో మనం ఏం జడ్జ్ చేయలేము, కరెక్టే. కానీ నాకు అనిపించింది జెన్యూన్గా నేను అది చెప్తున్నాను. సో మళ్ళీ ఫ్రెండ్షిప్తో లాగుతున్నారేమో, యశ్విని ఎందుకు సెలెక్ట్ చేశాడు. సోనియా డిఫెండ్ చేసింది, సోనియా మాట్లాడింది, నబిల్కి సపోర్ట్గా మాట్లాడింది. ఎందుకు మీరు యశ్విని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి చెప్పండి అంటే, తనకి కమాండింగ్ ఉంది, జెల్ అవుతుంది, తను చేసింది అంటే. సోనియా ఏమంది, తనకి ఓసీడీ ఉండి డిష్ వాషర్స్ దగ్గర చేయలేదని చెప్పేసి దానికోసం మాట్లాడింది తప్ప లేకపోతే మాట్లాడేది కాదు అంటే. యశ్వి కూడా కొంచెం హైప్ అయిపోయింది. అప్పుడు శేఖర్ పాషాలు వేసి, ఇప్పుడు చెప్పు నిఖిల్, నాకా కోపం తనకా అని అడిగాడు. సో యాక్చువల్గా నిఖిల్ దగ్గర ఆన్సర్ లేదు, కానీ హీ వాజ్ ట్రయింగ్ టు, నేను మాట్లాడుతున్నాను కదా వినండి అనే కాన్వర్సేషన్లో అలా వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ ఫ్రెండ్షిపే రిపీట్ అవుతుందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. నేను అస్సలు అనుకోలేదు నిఖిల్ యశ్విని సెలెక్ట్ చేస్తాడు అని. ఎండ్లో సెలెక్ట్ చేసిన తర్వాత అరే మళ్ళీ రిపీట్ బ్యాండ్ అదే స్టార్ట్ అవుతుంది టేప్ రికార్డర్ అని అనిపించింది. వాట్ యూ ఫెల్ట్ ఈ ఎపిసోడ్కి ఇవాళ వరకే. మళ్ళీ రేపు ఏది అనిపిస్తే నేను అది చెప్తాను, బట్ ఇవాళకి నాకు అది అనిపించింది. మీకేది అనిపించిందో కింద కమెంట్ చేయండి. నాకు తెలిసి ఇన్నే పాయింట్స్ అయితే నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే మీరు కింద కమెంట్ చేయండి. అంతే ఇవాళకి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. నేను ఏ పాయింట్ అయినా తప్పు అనిపిస్తే మీరు కింద కమెంట్ చేయండి. అంటే నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు అనిపించింది మీరు కూడా కమెంట్ చేయండి. దాట్స్ ఆల్.